జరగబోయే ఎంపీ ఎన్నికల్లో బీజేపీ పార్టీని ఓడించి భారత రాజ్యాంగాన్ని కాపాడాలని జనసమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గడిచిన 10 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం హిందువుల దేవాలయాలు కట్టించి మతం పేరు మీద ప్రజలను రెచ్చగొట్టి రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నిస్తోందని ఆయన ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగుల అంశాన్ని నిరుద్యోగ తీమని చెప్పి కోదండరాం గారు ర్యాలీ చేపడితే తలుపులను బద్దలు కొట్టి అరెస్ట్ చేసిన పరిస్థితి. కాబట్టి నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు, రైతుల పక్షాన కొట్లాడారు. 10 సంవత్సరాలు నిరంతరం పేదల పక్షాన కొట్లాడిన పెద్దలు టీజేఎస్ పార్టీ అధ్యక్షులు ఈ కార్యక్రమానికి, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు ప్రొఫెసర్ కోదండరాం గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ కూడా పేరు పేరున సభ నిర్వహిస్తున్నారు. చేసిన అందరికీ క్షమించాలని పేర్లు తీసుకుంటే ఎక్కువ సమయం నేను కూడా ఎక్కువ సమయం తీసుకోకుండా సంక్షిప్తంగా, ఒక ప్రభుత్వం ప్రజలను మర్చిపోయి సొంత అవసరాల కోసం అధికారాన్ని వాడుతున్నప్పుడు ఆ ప్రభుత్వానికి పరిపాలించే అధికారం ఉండదు, నైతికంగా పరిపాలించేటువంటి అధికారాన్ని కోరుతుంది. ఇవాళ బీజేపీ మీద వ్యతిరేకతకు అదే ప్రధానమైనటువంటి కారణం. అంబేద్కర్ చాలా గొప్ప మాట ఏం చెప్తారంటే, రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా పరిపాలించేటువంటి ప్రభుత్వాలన్నీ న్యాయమైనటువంటి ప్రభుత్వాలు. రాజ్యాంగాన్ని బేఖాతరు చేస్తూ ఇష్టానుసారంగా అధికారాన్ని చెలాయిస్తే అది గుండాయిజంతో సమానం అని చెప్పి వారు అంటారు. అటువంటి పాలన ఇవాళ దేశంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ మాట అనడానికి కారణాలు లేకపోలేదు. ప్రధానమైన కారణం ఏంటంటే, చట్టబద్ధంగానే బీజేపీ ఒక అవినీతికి పాల్పడింది. 2018 జనవరిలో బీజేపీ ప్రభుత్వము ఎలక్టరల్ బాండ్స్ అనే చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం ఎవరైనా ఎస్బీఐ నుంచి మాత్రమే బాండ్స్ కొనుక్కోవచ్చు. ఎస్బీఐ నుంచి మాత్రమే 40 రోజులు మాత్రమే కొనుక్కోవచ్చు. 4 నెలలు ప్రతి నెల 10 రోజులు బాండ్స్ కొనుక్కునే అవకాశం ఇస్తారు. 2, 3 కొనుక్కున్న బాండ్స్ ఎవరికైనా ఇవ్వవచ్చు. ఇచ్చిన వాళ్ళు 15 రోజుల్లో సొమ్ము చేసుకోవాలి. ఒకవేళ చేసుకోకపోతే కొన్న వారికి పోదు పైసలు, చేసుకోకపోతే పైసలు ప్రధానమంత్రి నిధికి చేసుకుంటారు. ఇది సారాంశంలో ఎలక్ట్రల్ బాండ్స్. ఈ స్కీమ్ను ఆర్బీఐ వ్యతిరేకించింది. ఎందుకు వ్యతిరేకించిందంటే, డబ్బులు ఇది కూడా ఒక రకమైన డబ్బే, ఉత్పత్తి చేసే అధికారం మాకే ఉండాలి కానీ వేరే బ్యాంకులకు ఇవ్వకూడదు. ఇది నల్లధనం యొక్క దుర్వినియోగానికి ఉపయోగపడుతుంది, అవినీతికి ప్రోత్సహిస్తుంది. ఇట్లాంటి బాండ్స్ జారీ చేయడం కుదరదు, ఇది మంచిది కాదు, దేశానికే మంచిది కాదు అనే మాట వాళ్ళు పదే చెప్పినప్పటికీ ఎస్బీఐ ఆర్బీఐ సూచనలను బేఖాతరు చేస్తూ కేంద్ర ప్రభుత్వము ఈ ఎలక్ట్రల్ బాండ్స్ స్కీమ్ను తీసుకొచ్చింది. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ స్కీమ్ను ఎన్నికల కమిషన్ కూడా వ్యతిరేకించింది. ఎవరు అధికారంలో ఉన్నారో వాళ్ళు ఎక్కువగా డబ్బులు వసూలు చేసుకుంటారు. పరోక్షంగా ఇది అవినీతికి దారితీస్తుంది. ఈ సంపాదించినటువంటి సొమ్ముతో వాళ్ళ ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల బాండ్స్ అనే స్కీమ్ని మీరు ఉపసంహరించుకోవడం మంచిది అని అంటారు. వాస్తవానికి ఎలక్ట్రల్ బాండ్స్ కోసం ఆర్బీఐ చట్టాన్ని సవరించాలి, ఎలక్ట్రల్ బాండ్స్ కోసం ఎన్నికల చట్టాన్ని సవరించాలి, ఎలక్ట్రల్ బాండ్స్ కోసము అదేవిధంగా ఇతర చట్టాలు కూడా సవరించాలి, ఐటీ చట్టాన్ని కూడా సవరించాలి. సవరించి ఏం చేసిందంటే, ఏ కంపెనీ ఎంతైనా ఇచ్చే అవకాశం ఇచ్చింది. ఎన్నికల కమిషన్ను చట్టాన్ని సవరించి తమకు వచ్చిన